आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम स्वस्ति श्री गणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షుల వారు రచించిన ఆపస్తంభ ధర్మ సూత్రాలను వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 5వ పటలం 16వ ఖండికలో 2వ సూత్రాన్ని విన్నాం. ఆచమనానికి సంబంధించినటువంటి విధానాన్ని చెప్పుతూ ఉన్నాడు. ఏ కర్మను మనం ఆరంభం చేసినా కానీ శుద్ధి కొరకై మొట్టమొదట ఆచమనాన్ని చేస్తూ ఉంటాము. ఆ ఆచమన విధానం ఏమిటి, ఏ ఏ సందర్భాల్లో ఆచమనాన్ని చేయాలి, ఆచమనం చేసే సమయంలో నీళ్లు ఏ విధంగా ఉండాలి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా క్రమంగా చెప్పుతూ ఉన్నారు ఆపస్తంభ మహర్షుల వారు. గడిచిన 2వ సూత్రంలో ఆసీన స్థిరాచామేతు హృదయంగమాభిరద్భి అన్నారు. నిలబడి ఆచమనం చేయడానికి వీల్లేదు, కూర్చొని ఆచమనాన్ని చేయాలి. ఆ కూర్చునేటువంటి విధానం కూడా ఎట్లానంటే 2 మోకాళ్ళ సందులో కుడి చేయిలో ఎడమ చేయితో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా మినుపగింజ మునిగేంత ఉంటూ ఉండగా నురగలు లేనటువంటి వేడిగానటువంటి నీళ్లను ఆచమనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పినాడు. ఈ ఆచమనం అయిన తర్వాత 3వ సూత్రంలో త్రిరోష్ఠౌ పరిమృజేతు, పెదవిని బొటనవేలుతో 3 సార్లు తుడవాలి అన్నాడు. 4వ సూత్రంలో ద్విరిత్యేకే, 3 పర్యాయాలు కాదు, 3 సార్లు కాదు, 2 మార్లు మాత్రమే అని కొంతమంది అంటారు. కింది పెదవిని పై పెదవిని బొటనవేలుతో తుడవాలి. సకృదుపస్పృశేత్ 5వ సూత్రం. మధ్యమాభి తిసృభి అంగుళీభి, ఈ చూపుడు వేలు, మధ్యవేలు, అనామిక ఈ 3టితో ముఖాన్ని ముట్టుకోవాలి. ఆచమనం అయిన తర్వాత ఈ ఓష్ఠ పరిమార్జనం కాగానే 3 వేళ్లతో సకృదుపస్పృశేతు ఒకసారి ముట్టుకోవాలి. కొంతమంది ఏమంటారు, 6వ సూత్రంలో చెప్తున్నారు ఆపస్తంభుల వారు, ద్విరిత్యేకే 2 సార్లు ముట్టుకోవాలి అని. ఈ విధంగా ఆచమనం అయిన తర్వాత ఈ విధానాలను చెప్పుతూ 7వ సూత్రంలో దక్షిణేన పాణిన సవ్యం ప్రోక్ష్య పాదౌ శిరః ఇంద్రియాణి ఉపస్పృశేత్ చక్షుషి నాసికే శ్రోత్రే ఇతి అని. ఆచమనం చేసిన తర్వాత ఆచమనాంగమైనటువంటి విధానాలన్నింటినీ కూడా ఈ సూత్రంలో చెప్పుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అనంటే, కుడి చేయితో ఎడమ చేయి పైన నీళ్లు చల్లుకొని మళ్ళీ కుడి చేతిలో నీళ్లను తీసుకొని పాదాలను ప్రోక్షణ చేసి మళ్ళీ నీళ్లు తీసుకొని శిరస్సు పైన చల్లుకొని ఆ తర్వాత ఇంద్రియాల యొక్క స్పర్శను చేయాలి అన్నారు. ఇంద్రియాల యొక్క స్పర్శను ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ సూత్రంలో చెబుతున్నారు. హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తూ దాన్ని మనకు విపులంగా వివరించినారు. సర్వేషామింద్రియాణం ప్రసంగే పరిసంచష్టే, అన్ని ఇంద్రియాలను ముట్టుకోవడం కాదు, శిరః చక్షుషి నాసికే శ్రోత్రే, చక్షుషి నాసికే శ్రోత్రే, ఈ కళ్ళను ముక్కును శ్రోత్రములను ముట్టుకోవాలి అని అన్నారు. ముట్టుకునేప్పుడు కూడా విధానం ఉన్నది అని హరదత్తాచార్యుల వారు చెబుతున్నారు. ఎట్లా అంటే
అంగుష్ట అనామికాభ్యాం చక్షుషి, చక్షుషి నాసికే శ్రోత్రే అన్నాడు కాబట్టి కళ్ళను ముట్టుకునే సమయంలో అనామిక అంగుష్ఠలు పెట్టుకొని రెండు కళ్ళను ముట్టుకోవాలి. చక్షుషి. నాసికే అన్నప్పుడు చూపుడు వేలును అంగుష్టము, దీనితో ముక్కును ముట్టుకోవాలి. నాసికే కుడి ముక్కు, తర్వాత ఎడమ ముక్కు. ఆ తర్వాత అంగుష్ట కనిష్ఠికాభ్యాం శ్రోత్రే అని. ఈ విధంగా ఆ శరీరంలో ఉన్నటువంటి అంగములను స్పృశించే సమయంలో కూడా ఏ వేలుతో ముట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేస్తున్నారు ఆపస్తంభ మహర్షుల వారు. అథాప ఉపస్పృశేతు 8వ సూత్రము. ఇంద్రియ స్పర్శ అయిన తర్వాత చేతిలో నీళ్లు తీసుకొని ఉపస్పర్శనం చేయాలి. నీళ్లను అటు ఇటు రాచుకోవాలి రెండు చేతులకు కూడా. ఈ 8వ సూత్రంలో నీళ్లను ముట్టుకోవడం ఉపస్పర్శనాన్ని గురించి చెప్పిన తర్వాత 9వ సూత్రంలో భోక్ష్యమాణస్తు ప్రయతోపి ద్విరాచామేత్ ద్విపరిమృజేత్ సకృదుపస్పృశేత్ అని విధించినాడు. భోజనం చేయబోతూ ఏం చేయాలి అంటే శుద్ధుడై ఉన్నప్పటికీ కూడా ద్విరాచమనం కురియా, 2 సార్లు ఆచమనం చేసి, విశేషం ఏం చెప్తున్నాడు ఈ సూత్రంలో, ద్విపరిమృజేత్, పరిమార్జనం 2 సార్లు చేసుకొని, ఇదివరకు 3 అనేటువంటిది 3 మార్లు పరిమార్జనం చేసుకోవాలి అనే ఒక మతం ఉన్నది అన్నాడు. కానీ ఇక్కడ ప్రత్యేక విధానం చేస్తున్నాడు. భోజనం చేసే సమయంలో మాత్రము 2 మార్లు మాత్రమే పరిమార్జనం చేసుకొని సకృదు ఉపస్పృశేత్, ఉపస్పర్శనం ఒకసారి చేసి, ప్రయతోపి అని అన్నాడు కాబట్టి శుద్ధుడై ఉన్నప్పటికీ కూడా ఈ ఆచమనాన్ని తప్పకుండా చేయాలి. ఒక స్మృత్యంతర వచనాన్ని మనకు ఈ సందర్భంలో హరదత్తాచార్యుల వారు చూపుతున్నారు. భుక్త్వా క్షుత్వా చ సుప్త్వా చ స్థీవిత్వా ఉక్త్వా నృతం వచః ఆచాంతః పునరాచామేత్ వాసో విపరిధాయ చ అని అంటాడు. భోజనము, తుమ్ములు రావడము, ఉమ్మివేయడము, అబద్ధము మాట్లాడడము, వస్త్రాన్ని ధరించే సమయంలో ఇటువంటి సందర్భాల్లో ఆచమనాన్ని చేయాలి అని ఆచమనానికి సంబంధించినటువంటి విధానాన్ని ఈ 9వ సూత్రంలో చెప్పినారు. శావాంత పర్యంతావోష్ఠా ఉపస్పృశ్య ఆచామేతు. ఇంకా ఏ సందర్భంలో ఆచమనం చేయాలి అనంటే శావాంత పర్యంతావోష్ఠా ఉపస్పృశ్య ఆచామేత్. శావాంతములైనటువంటి ఓష్ఠములను ముట్టుకున్న తర్వాత ఆచమనం చేయాలి. శావాంతము అనంటే అలోమక ప్రదేశ శ్యావ తస్యాంత సలోమక తత్పర్యంతావోష్ఠ ఉపస్పృశ్య ఆచామే అని. పెదవి పక్కలకున్నటువంటి వెంట్రుకలను తాకడం వలన, వెంట్రుకలు లేనటువంటి ప్రాంతాన్ని తాకుతూ వాటిని తాకడం వలన తాకినటువంటి వాడు ఆచమనం చేయడం వలన వానికి శుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకని శావాంత పర్యంతో ఓష్ఠ ఉపస్పృశ్య అనంతరం ఆచామే అని ఈ సూత్రంలో ఆచమన విధానం చేసినారు. 11వ సూత్రంలో న శ్మశ్రుభిరుచ్ఛిష్టో భవత్యంతరాస్యే సద్భిర్యావన్న హస్తేనోపస్పృశతి. వెంట్రుకలు బాగా పెరిగినాయి ముఖం పైన, పెదవులపై నుండి నోట్లోకి వెళ్ళుతున్నాయి వెంట్రుకలు. అప్పుడు వానికి ఉచ్ఛిష్టం అనేటువంటిది ఉండదు, అపవిత్రత అనేటువంటిది ఉండదు. ఎప్పుడు ఉచ్ఛిష్టత అపవిత్రత అనంటే హస్తేన ఉపస్పృశతి యావత్, చేయితో ముట్టుకున్నాడు అనంటే అపవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది. ఉపస్పర్శనేతు ఉచ్ఛిష్టో భవతి. అందుకని ఉపస్పర్శనం చేసిన తర్వాత ఆచమనాన్ని చేయాలి అన్నాడు. ఆచమనం ఏ ఏ సందర్భాల్లో చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రముల ద్వారా మనకు చెబుతున్నారు.
ఇంకోటి 12వ సూత్రంలో య ఆస్యాద్ బిందవః పతంత ఉపలభ్యంతే తే శ్వాచమనం విహితం. మాట్లాడుతూ ఉంటాడనుకోండి, ఎవరితోనైనా మాట్లాడుతున్న సమయంలో నోటి నుండి తుంపర్లు పడుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో తప్పకుండా ఆచమనం చేయాలి. నోటి నుండి తుంపర్లు పడడం కూడా అపవిత్రతకు సంకేతమై ఉన్నది కాబట్టి పవిత్రుడు కావడం కోసమై తప్పకుండా ఆచమనాన్ని చేయాలి. భాషమాణస్య ఆస్యాత్ పతంతో ఏ లాలాబిందవః ఉపలభ్యంతే స్పర్శనాద్వా ఉపలబ్ధుం యోగ్యాః తేషు ఆచమనం విహితం. తప్పకుండా ఆచమనం చేయాలి. కానీ హరదత్తాచార్యుల వారు ఈ సందర్భంలో ఒక విషయం ఏం చెప్తున్నారు అంటే, వేదోచ్చారణేతు, వేదానికి సంబంధించిన మంత్రాలను చదివే సమయంలో నోటి నుండి కనుక ఒకవేళ బిందువులు పడితే ఆ బిందువులను బ్రహ్మ బిందువులు అంటారు అని మా చిన్నతనంలో చెప్పేవారు. బ్రహ్మ బిందువులు అని అంటారు. బ్రహ్మ అంటే వేదము, వేదం చదివే సమయంలో వచ్చేటువంటి ఆ తుంపరలు, నోటి నుండి వచ్చేటువంటి నోటి తుంపరలను బ్రహ్మ బిందువులు అంటారు. వాటికి దోషం లేదు అని అంటూ ఉన్నాడు హరదత్తాచార్యుల వారు. దానికి గౌతముడు చెప్పినటువంటి వాక్యాన్ని ఉట్టంకిస్తూ ఉన్నారు. మంత్రబ్రాహ్మణముచ్చారయతో ఏ బిందవః శరీర ఉపలభ్యంతే నతేషు ఆచమనం. మంత్రబ్రాహ్మణాలను ఉచ్చరిస్తున్న సమయంలో నోటి నుండి ఏ బిందువులైతే శరీరం పైన పడుతూ ఉంటాయో అటువంటి సందర్భంలో మాత్రము ఆచమనం అవసరం లేదు, అపవిత్రత అనేటువంటిది ఉండదు కాబట్టి అని ఈ విషయాన్ని ఈ 12వ సూత్రంలో చెప్తున్నారు. యథావత లౌకికమైనటువంటి మాటలు మాట్లాడే సమయంలో నోటి నుండి వచ్చేటువంటి బిందువుల వలన ఏర్పడినటువంటి అపవిత్రతను తొలగించుకోవడానికి ఆచమనాన్ని చేయవలసిందే. 13వ సూత్రము ఏ భూమౌ నతే శ్వాచమేదిత్యేకే. నోటి బిందువులు గనక ఒకవేళ శరీరం పైన కాకుండా భూమి పైన పడ్డాయనుకోండి, ఏ బిందవో భూమౌ పతంతి నా శరీరే తేషు నాచామే. భూమి పైన పడ్డవి బిందువులు శరీరం పైన పడలేదు అన్నప్పుడు ఆచమనం చేయాల్సినటువంటి అవసరం లేదు అని కొంతమంది అంటారు. కానీ స్వమతంతు తేష్వప్యాచమేదితి ఆచామేదితి, ఆపస్తంభుల వారి యొక్క అభిమతం మాత్రము అటువంటి సందర్భాల్లో కూడా ఆచమనం తప్పకుండా చేయాలి అని మన ఆపస్తంభ మహర్షుల వారి అభిప్రాయమై ఉన్నది అని హరదత్తాచార్యుల వారు చెప్పుతున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రము 14వది స్వప్నేక్షవధౌ శింఖాణికా స్వలంభే లోహితస్య కేశానామగ్నేర్గవాం బ్రాహ్మణస్య స్త్రియాశ్చాలంభే మహాపథంచ గత్వా మేధ్యం ఉపస్పృశ్య అప్రయతంచ మనుష్యం మీవీంచ పరివాయ ఉపస్పృశేతు. ఇంత పెద్దగా ఈ సూత్రం ఉంది. ఈ సూత్రానికి తాత్పర్యం ఏమిటి అంటే, ఆచమనం ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాన్ని గురించే ఈ సూత్రం కూడా ప్రవృత్తమైనది. ఇప్పుడు ఆచమనానికి సంబంధించిన విధానాన్ని చెప్పుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. ఇందులో ఏమంటారు అంటే, స్వప్నం వచ్చినప్పుడు ఆచమనం చేయాలి అన్నారు. ఆ తర్వాత తుమ్ము వచ్చినప్పుడు ఆచమనాన్ని చేయాలి. జలుబు చేయడం వలన ముక్కు నుండి మన భాషలో చీమిడి అని అంటారు, అది కారుతున్న సమయంలో కూడా ఆచమనం, నాసికామలం అని అంటారు, ఆచమనం చేయాలి. కండ్ల నుండి నీళ్లు గారినప్పుడు ఆచమనం చేయాలి. ఒకవేళ నాసారంధ్రం నుండి వచ్చేటువంటి ఆ నాసికామలాన్ని కానీ నేత్రాల నుండి వచ్చేటువంటి నీళ్ళను కానీ ముట్టుకున్నప్పుడు ఆచమనం చేయాలి అని కొంతమంది అంటారు. శరీరంలో వచ్చినటువంటి శరీరం నుండి వచ్చినటువంటి ఏ నెత్తురు ఉన్నదో ఆ నెత్తురును ముట్టుకున్నప్పుడు, ఆ తర్వాత శిరోగతము లేనటువంటి వెంట్రుకలు నేలపైన పడ్డ వాటిని ముట్టుకున్నప్పుడు,
మహాపథం పెద్ద మార్గానికి పెద్ద బజారుకు వెళ్ళినప్పుడు అమేధ్యము అంటే గో వ్యతిరిక్తమైనటువంటి పశువులకు సంబంధించిన మూత్రపురీషాలు ఒకవేళ ముట్టుకున్నట్టయితే, తాంబూలాన్ని సేవించినట్టయితే తప్పకుండా ఆచమనాన్ని చేయాలి. ధోతి కట్టుకున్నప్పుడు అంటే వస్త్రాన్ని ధరించినప్పుడు చేయాలి ఆచమనాన్ని. ఈ చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో స్వప్నము, తర్వాత తుమ్మడము, నాసికామలము, చక్షువుల నుండి గారేటువంటి నీటి జలము మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటిల్లో కొన్నిటికి స్నానము విహితమై ఉన్నది, కొన్ని కేవలం నీళ్లను ముట్టుకుంటే సరిపోయేటువంటి శుద్ధత కలిగించేటువంటి వ్యవస్థ కూడా ఉన్నది అనే విషయాన్ని గమనించాలి అని హరదత్తాచార్యుల వారు ఈ సందర్భంలో చెప్పుతూ ఉన్నారు. ఆ తర్వాత 15వ సూత్రము ఆర్ద్రం వా శకృదోషధీర్ భూమిం వా, పచ్చి పెండను ఓషధులను ముట్టుకున్నట్టయితే తప్పకుండా ఆచమనాన్ని చేయాలి అన్నారు. ఆర్ద్రం వా శకృదుపస్పృశేత్ ఓషధీర్వా ఆర్ద్రాహ, తడిసి ఉన్నటువంటి భూమిని కూడా ముట్టుకున్నట్టయితే ఆచమనాన్ని తప్పకుండా చేయాలి అని ఈ 15వ సూత్రంలో చెప్పినారు. ఈ విధంగా ఆచమనం సహనిమిత్తై ఉక్తం, ఆచమనానికి సంబంధించినటువంటి నిమిత్తాలు ఏవేవి అనేటువంటివి వాటన్నిటిని కూడా దాదాపుగా వివరించి, ఇక ముందు ఏవి భక్షణ చేయకూడదు, ఎటువంటి సందర్భంలో ఉన్నటువంటి వస్తువులను తినడానికి వీల్లేదు అనేటువంటి నిషేధ మూలకంగా వాటన్నిటిని చెప్తున్నాడు ధర్మాలను. అభక్ష్యాధికార 16వ సూత్రం హింసార్థే నాశినా మాంసం ఛిన్నమభోజ్యం, హింస కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ ఖడ్గం ఉంటుందో లేదా చాకు ఉంటుందో దానితో ముక్కలు చేసినటువంటి మాంసాన్ని తినకూడదు అని. మాంసభోజనం అనేటువంటిది బ్రాహ్మణులకు లేదు. ఏ క్షత్రియాదులు ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి చెప్పినటువంటి విషయంగా మనం భావించాలి. ఈ విధంగా అటువంటి మాంసము తినడానికి వీల్లేదు అని చెప్పి 17వ సూత్రంలో దద్భిరపూపస్య నాపచ్ఛింద్యాత్ అన్నాడు. నోట్లో ఉన్నటువంటి పండ్లున్నాయో ఆ పండ్ల చేత పప్పు దినుసులు, కందిపప్పు కానీ మినపపప్పు కానీ వాటిని కొరికి విడగొట్టి ఆ పప్పును విడగొట్టి తినడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు. మరి ఎట్లా తినాలి అనంటే చేతులతో ముక్కలు చేసి లేదా బండతో అది ముక్కలు చేసిన తర్వాత తినాలి అన్నాడు. ఇక్కడ అపూపస్య గ్రహణం, అపూప దద్భిరపూపస్య నాపచ్ఛింద్యాత్ అన్నప్పుడు అపూప అనంటే కందమూల ఫలాలను కూడా ఉపలక్షణంగా స్వీకరించాలి. కందగడ్డలు కానీ ఇంకా ముల్లంగి మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పండ్లతో కొరికి తినడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిషేధాన్ని మనము చెప్పినట్టుగా గ్రహించాలి. 18వ సూత్రంలో యస్య కులే మ్రియేత నత్రా నిర్దిశే భోక్తవ్యం, ఎవని వంశంలోనైనా మరణం జరిగినది, మరణించిన తర్వాత ఆ ఇంటిలో ఆశౌచం ఉంటుంది, మృతాశౌచము 10 రోజుల వరకు, అటువంటి ఇంటిలో కూడా భోజనం చేయడానికి వీల్లేదు. ఒకవేళ సపిండులు గారు వాళ్ళు అసపిండు లేనటువంటి వాళ్ళ ఇంటిలో అస్సలు మృత ఇంటిలో మృత ఏ ఇంటిలోనైతే మరణం సంభవించినదో అటువంటి ఇంటిలో ఆశౌచ నివృత్తి అయ్యేంత వరకు ఆహారాన్ని సేవించడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని ఈ 18వ సూత్రంలో చేస్తారు. అథ అనుత్థితాయాం సూతకాయాం 19వ సూత్రం ఏమంటున్నారు అని అంటే 19వ సూత్రంలో ఏమంటున్నారు అని అంటే
ప్రసవించినటువంటి బాలెంత, ఆమెకు ఎంతవరకైతే సూతక నివృత్తి కాదో అటువంటి ఇంటిలో కూడా భోజనాన్ని చేయడానికి వీల్లేదు. మరణించిన వారింటిలో ఆశోచ నివృత్తి అయ్యేంత వరకు తినకూడదు. ఎవరింటిలో బాలెంత ఉన్నదో ప్రసవించినటువంటి స్త్రీ ఆ ఇంటిలో కూడా పూర్తిగా ఆశోచ నివృత్తి అయ్యేంత వరకు ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని నిషేధం చేస్తున్నారు. అంగిరసుడు చెప్పినటువంటి వాక్యాన్ని హరదత్తాచార్యుల వారు ఉట్టంకిస్తున్నారు. సూతకే శావ ఆశోచేతు అస్థి సంచయనాత్పరం. సూతకము మొదలైనటువంటి వాటిల్లో అస్థి సంచయనాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగి ఆశోచ నివృత్తి పూర్తయిన తర్వాత మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి, అంతవరకు తీసుకోవడానికి లేదు అని ఎక్కడెక్కడ ఆహార నిషేధం ఉన్నది, ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు అనేటువంటి విషయాలు ఈ సందర్భంలో సూత్రాల్లో తెలియజేస్తున్నారు. 20వ సూత్రము అంతశ్యవేచ అన్నారు. గ్రామంలో గనక ఒకవేళ మరణించినటువంటి శవం ఉన్నట్టయితే ఆ గ్రామంలో కూడా భోజనం చేయడానికి వీల్లేదు. యావత్ గ్రామాన్న నిర్హ్రియతే శవః తావత్ తత్ర న భోక్తవ్యం. ఒకవేళ గ్రామంలో గనక 100 ఇండ్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి అంటే వాడ కాకుండా ఉన్నప్పుడు తప్పకుండా భోజన నిషేధం అనేటువంటిది లేదు అనే విషయాన్ని గమనించాలి అని ఈ విధంగా అంతఃశవేచ అనేటువంటి సూత్రంలో తెలియజేస్తున్నారు. 21వ సూత్రము అప్రయతోపహతమన్నమప్రయతం నత్వభోజ్యం. అప్రయతోపహతమన్నం అప్రయతం నత్వభోజ్యం. అశుచిగా ఉన్నటువంటి వాడు ఒకవేళ మనం తినేటువంటి అన్నాన్ని ముట్టుకున్నాడు అని అంటే ఆ అన్నాన్ని ఉపహతం స్పృష్టం అప్రయతం భవతి. ఉపహతం స్పృష్టం అప్రయతం భవతి. మనం వండుకున్నటువంటి వంటను గనక ఒకవేళ అశుచిగా ఉన్నటువంటి వాడు ముట్టుకున్నాడు అని అంటే అది అశుచి అవుతుంది, కానీ అశుద్ధము మాత్రము కాదు, అభోజ్యము మాత్రము కాదు అన్నాడు. అదెట్లా? అశుచి అయినది అభోజ్యం ఎందుకు కాదు? అప్రయతోపహతమన్నం అప్రయతం నత్వభోజ్యం. దానికి పరిహారం చేసి అశుచి అయినటువంటి వాడు అన్నాన్ని ముట్టుకున్న తర్వాత ఆ అన్నాన్ని తినేందుకు ఒక ఉపాయం ఉన్నది అని హరదత్తాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. అద్భిః ప్రోక్షితం భస్మనా మృదావా సంస్పృష్టం వాచాచ ప్రశస్తం ప్రయతం భవతి భోజ్యంచ. నీళ్లతో ప్రోక్షణ చేయడము, భస్మను దానికి తొలగించడము ఆ పాత్రకు, అన్న పాత్రకు, లేదా మృదావా సంస్పృశ మట్టితో ముట్టుకోవడము, లేదా ఈ అన్నము ప్రశస్తమైనది అని ఒక అనుష్ఠాత లేదా మంచి సదాచార సంపన్నుడు అనడం వలన అది భోజ్యమే అవుతుంది, కానీ అది అపవిత్రమైనది కాబట్టి అది అభోజ్యము అని చెప్పడానికి వీల్లేదు. అభోజ్యం ఏది మరి అనంటే ఉల్లిగడ్డ, వెల్లిపాయ మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవి అభోజ్యములే అనే విషయాన్ని ఈ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ హరదత్తాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. అప్రయతేనతు శూద్రేణ ఉపహృతం అభోజ్యం. 22వ సూత్రం ఇది. అప్రయతేనతు శూద్రేణ ఉపహృతం ఆనీతం అన్నం నభోజ్యం స్పృష్టం అస్పృష్టం చ స్పృష్టమేవేత్యన్యే. అస్మిన్ హి సూత్రే శూద్రేణ ఆహృతం యదన్నం వర్తతే తాదృశం అన్నమపి అభోజ్యం భవతి, భోక్తుం యోగ్యం నభవతి ఇది జ్ఞాతవ్యం అని అభోజ్యానికి సంబంధించినటువంటి అన్నాలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 23వ సూత్రంలో
ఇంకో విశేషమైనటువంటి మాట చెప్తున్నాడు. ఎటువంటి అన్నాన్ని తినకూడదు అని అంటే, యస్మింశ్చాన్నే కేశస్యాత్, ఏ అన్నంలోనైతే వెంట్రుక ఉంటుందో ఆ అన్నాన్ని తినడానికి వీల్లేదు అన్నాడు. ఇది సూత్రానికి సామాన్యమైనటువంటి అర్థమైతే, హరదత్తాచార్యుల వారు ఈ సూత్రానికి విశేషమైన వ్యాఖ్యానం చేసినారు. అన్నం వండే సమయంలో సామాన్యంగా బియ్యాన్ని గడిగి అన్నం వండుతారు, పొయ్యి పైన పెట్టి వారుస్తారు, తర్వాత అన్నాన్ని వడ్డిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వండే ఆరంభ సమయంలోనే కడుగుతూ ఉన్నప్పుడే వెంట్రుక ఉన్నది, అన్నంతో సహా అది కూడా అందులో ఉండి ఉన్నది, ఏతచ్చ పాకదశాయామేవ పతితేన కేశేన సహాయ పక్వమన్నం తద్విషయం. అన్నంలో గనక ఒకవేళ వెంట్రుక కనబడితే ఆ అన్నాన్ని తినకూడదు అనేటువంటి ఏ నిషేధం ఈ సూత్రము ద్వారా చెప్పినారో అది వంట ప్రారంభం నుండి వెంట్రుక ఉన్నప్పటి అటువంటి అన్నములో వెంట్రుక కనబడ్డప్పుడు మాత్రమే ఈ నిషేధాన్ని స్వీకరించాలి అని గ్రహించండి అన్నారు. పశ్చాత్ కేశ సంసర్గేతు, అన్నం వండిన తర్వాత నేలపై నుండో లేదా నెత్తిపై నుండో ఒక వెంట్రుక వచ్చి అన్నం పైన పడ్డది, అటువంటి అన్నం మాత్రము అది అభోజ్యము కాదు. ఎందుకు అనంటే దానికి సంస్కారము ద్వారా భోజ్యత్వాన్ని చేయవచ్చు, తినేందుకు యోగ్యతను కల్పించవచ్చును. ఎట్లా అనంటే ఘృత ప్రక్షేపాదిన అన్నారు. నెయ్యిని వేయడం వలన అది సంస్కృతం అవుతుంది, భోజ్యత్వం కూడా దానికి ఏర్పడుతుంది అని స్మృత్యంతరంలో చెప్పబడ్డది. ఈ ఆచారము సామాన్యంగా మన ప్రాంతాల్లో కనబడుతూనే ఉన్నది. అన్యద్వామేధ్యం అన్నారు 24వ సూత్రంలో. అన్యద్వామేధ్యం నఖాది యస్మిన్నన్నే స్యాత్ తదప్యభోజ్యం. అన్నంలో కనుక ఒకవేళ గోర్లు ఉన్నాయి అప్పుడు కూడా అటువంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు. బోధాయనుడు ఈ విషయాన్ని చెప్పినాడు, దాన్ని ఉట్టంకించినాడు హరదత్తాచార్యుల వారు. కేశ కీట నఖ రోమాకు పురీషాణి దృష్ట్వా తావన్మాత్రమన్నముద్ధృత్య శేషం భోజ్యమితి. వెంట్రుకలు కానీ పురుగులు కానీ లేదా గోర్లు కానీ ఎలుకలకు సంబంధించినటువంటి గొద్దెలు కానీ ఒకవేళ అన్నంలో ఉంటే అంత మందము ఆ అన్నాన్ని తొలగించి మిగతా అన్నాన్ని తినాలి. ఆ మందము ఒక పిరిగెడు అన్నాన్ని తీసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నాన్ని తీసి మిగతా అన్నాన్ని స్వీకరించవచ్చును అని ఈ విధంగా అంగిరసుడు వశిష్ఠుడు చెప్పినటువంటి వాక్యాలను ఉట్టంకించినారు. అమేధ్యైరవమృష్టం, మళ్ళీ తినకూడనటువంటి ఆహారం ఏది, ఎటువంటి అన్నాన్ని తినకూడదు అనే విషయాన్ని చెప్పుతున్నాడు. ఉల్లిగడ్డ వెల్లిపాయలు వేసినటువంటి వాటితో కూడుకున్నటువంటి అన్నాన్ని తినకూడదు అని 25వ సూత్రాన్ని తెలియజేసి 26వ సూత్రము కీటో వామేధ్యసేవి. అమేధ్యసేవి కీట పూత్యండాఖ్య. అమేధ్యాన్ని స్వీకరించేటువంటి ఏ కీటం ఉన్నదో ఆ కీటము గనుక ఒకవేళ అన్నంలో వచ్చినట్టయితే అటువంటి అన్నాన్ని అసలే తినడానికి వీల్లేదు. 27వ సూత్రం మూషికలాంగం వా. మూషికల, మూషిక పురీషం, మూషికల అంగం వా అని ఈ సూత్రానికి పద విభాగాన్ని మనం గుర్తించాలి. మూషికలాంగం వా. మూషికల అనంటే ఎలుకకు సంబంధించినటువంటి గొద్దెలు, దానికి సంబంధించినటువంటి అంగము ఏదైతే ఉన్నదో అది ఒకవేళ వచ్చినట్టయితే ఆ అన్నాన్ని స్వీకరించడానికి వీల్లేదు. పదావా ఉపహృతం, అశుచి అయినటువంటి వ్యక్తి ఒకవేళ తన కాలుతో అన్నాన్ని తాకినాడు అనంటే
అటువంటి అన్నము కూడా తినడానికి వీల్లేదు. అశుచి అయినటువంటి వ్యక్తి కాలుతో తాకినటువంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు. సిచావా 29వ సూత్రము. సిచావా అంటే సిక్ అంటే వస్త్రానికి సంబంధించినటువంటి అంచు, వస్త్రానికి సంబంధించిన అంచు కనుక ఒకవేళ తినే అన్నానికి తాకినది అని అంటే అటువంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు అని 29వ సూత్రంలో చెప్పి 30వ సూత్రంలో ఏమంటారు ఆపస్తంభుల వారు అంటే శునావా అపపాత్రేణవా దృష్టం, కుక్క చూసినటువంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు. శునావా అపపాత్రేణవా, ఎవడైతే పతితుడైనటువంటి వాడు చండాలుడైనటువంటి వాడు ఉన్నాడో అటువంటి వాడు లేదా కుక్క ఇటువంటి వాళ్ళు చూసినటువంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు. నతే పాత్రే భోక్తుం లభంతే. ఇంత నిషేధాలుంటూ ఉండగా ఈనాటి కాలంలో పరిస్థితి ఎట్లా ఉన్నదో మనం గుర్తించాలి. కుక్కలను పెంచుకునేటువంటి సంస్కృతి మనది కాదు, ఆవులను పెంచుకోవలసినటువంటి ఒక సంస్కృతి మనది. కుక్కలు ఇంట్లో సంచారం చేస్తూ ఉంటాయి, కుక్కలను పక్కన పెట్టుకొని తినేటువంటి వాళ్ళు ఈనాడు ఉన్నారు అనంటే ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. ధర్మము ఏ విధంగా మారిపోతూ ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. సిచావా ఉపహృతం, అన్నాన్ని ఒకచోట వండి వస్త్రంలో అన్నాన్ని కట్టుకొని తీసుకువచ్చినారనుకోండి, అటువంటి అన్నాన్ని కూడా తినడానికి వీల్లేదు. దాస్యావానక్తమాహృతం 32వ సూత్రంలో ఏమన్నారు అంటే దాసియ రాత్రిపూట అన్నాన్ని తీసుకొని వచ్చినది అని అంటే అటువంటి అన్నాన్ని కూడా తినడానికి వీల్లేదు అని ఈ విధంగా అనేక నిషేధాలు. ఎటువంటి అన్నాన్ని ఆచమనానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత ఎటువంటివి అభోజ్యములై ఉన్నాయి, తినకూడనటువంటి పదార్థాలు ఏవి అనేటువంటి విషయాలన్నిటి కూడా చెప్పి ఇంకా అనేక నిమిత్తాలను తినకూడనటువంటి వాటికి ఇది తినడానికి వీల్లేదు అని చెప్పేటువంటి అనేక విషయాలను ముందటి ఖండికలో చెబుతారు. ఈ సూత్రముతో 16వ ఖండిక సమాప్తమైనది. 17వ ఖండికను వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.